మనం ఏ పని చేస్తున్నా మనలో కాన్ఫిడెన్స్ పెరిగి రోజు రోజుకి రోజు చేసేదానికంటే గొప్పగా అవుట్పుట్ వస్తే ఆ హ్యాపీనెస్ వేరు కదా. నాకు ఓవరాల్ గా హౌస్ లో బెడ్రూమ్, బాల్కనీ, కిచెన్, హాల్ ఈ ఏరియాస్ లో ఏ ఏరియా ఎక్కువ ఇష్టం అంటే అది నేను నెంబర్ 1 ప్లేస్ లో కిచెనే ఉంచుతాను. ఎంత పనైనా కానీ నేను కిచెన్ నుండే స్టార్ట్ చేస్తాను. ఇన్ఫాక్ట్ నిద్ర లెగవడంతో ఫస్ట్ నేను వెళ్ళేది కూడా కిచెనే, ఫస్ట్ చూసేది కూడా కిచెనే, నా పనులు స్టార్ట్ అయ్యేది కూడా కిచెన్ తోనే. మాక్సిమం హడావిడి ఉన్నప్పుడు, చుట్టాలు ఉన్నప్పుడు తప్ప మాక్సిమం 100% క్లియర్ గా ఉంచుకుంటాను. మా వారు కూడా నాతో ఎప్పుడు అనే ఒక్కటే మాట, ఏ పనైనా పెండింగ్ పెట్టుకుంటావు కానీ కిచెన్ సెక్షన్ మాత్రం అస్సలు పెండింగ్ పెట్టుకోవు కదా, అందులోనూ స్టవ్ క్లీన్ చేసుకోకుండా మాత్రం అస్సలు ఉండను అదే అంటుంటారు మా వారు కూడా. ఇలా చేసుకోవడం నిన్ను చూస్తుంటే మాత్రం ముచ్చటేస్తుంది అంటుంటారు. అది ఇంటెన్షనల్ గా అయితే అస్సలు చేయను, తెలియకుండానే నీట్ గా పెట్టేసుకుంటూ ఉంటాను. కిచెన్ కానీ స్టవ్ కానీ ఎంత క్లీన్ గా ఉంటే వంటలు అంత టేస్టీగా కుదురుతాయి. ఆ నీట్నెస్ లో మనకి తెలియకుండానే మనలో మనకి కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. నాకైతే అలానే. మాకు మ్యారేజ్ అయ్యి 5 years అవుతుంది. 5 years నుండి చూస్తున్నాను ఈ స్టవ్ తీసుకోవడానికి. 4 burners ఉండి ఇలా గ్లాస్ ఐటమ్ తీసుకోవడానికి చాలా ఇష్టపడుతుంటాను. చాలా వెయిట్ చేశాను కూడా. ఫైనల్లీ మా వారైతే నాకు సర్ప్రైజ్ ఇచ్చేశారు. ఎంత ఇష్టం పెంచుకున్నా కానీ దేనికైనా టైం వస్తేనే జరుగుతుంది కదా, ఇది కూడా అలాంటిదే. నా చిన్ని ప్రపంచంలో చిన్ని కోరిక ఇదొకటి. పిల్లలు ఆడుకోవాలంటే ప్లే గ్రౌండే అవసరం ఉండదు, పిల్లలు ఆడుకోవాలంటే బొమ్మలే అవసరం ఉండదు. వాళ్ళు అప్పటికప్పుడు అన్నిటికీ క్రియేట్ చేస్తుంటారు కదా. ఎక్కడికి వెళ్ళినా కానీ ప్లే గ్రౌండ్ అయితే చేసేస్తుంటారు. ఈవెన్ టెంపుల్స్ కి వెళ్ళినా కానీ ఏది వాళ్ళ ముందున్నా కానీ దానిని అయితే బొమ్మనే చేసేస్తుంటారు. ఓహో వీటితో కూడా ఆడుకోవచ్చా అనిపించేస్తుంటుంది పిల్లల్ని చూసాక కదా. సర్లేండి, కిచెన్ సెక్షన్ కానీ స్టవ్ కానీ నాకు చాలా సెంటిమెంట్ కదా. నేనైతే ఓవరాల్ గా పూజ చేసేసుకొని పసుపు రాసేసుకొని బొట్లు పెట్టేసుకొని పాలైతే పొంగించేసుకున్నాను. చాలా హ్యాపీ అనిపించేసింది. మీరు కూడా అంతా మంచి జరగాలి అని బ్లెస్ చేస్తారని కోరుకుంటున్నాను. మీ డౌట్ ఏంటో నాకు అర్థమైపోయింది. ఇలాంటి స్టవ్స్ పేలుతున్నాయి కదా అనే కదా, దాని గురించి మాట్లాడుకుంటూ కంటిన్యూ ది నెక్స్ట్ వీడియో. చూసేసి వెళ్ళిపోతున్నారు. వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.